గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం అభినందనీయమని వైసీపీ డాక్టర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి తెలిపారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి ఫ్లోరైడ్ బాధితులు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, అటువంటి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వై అశోక్ బాబు, డాక్టర్ జీవన్, డాక్టర్ నందకిషోర్, డాక్టర్ మణిబాబు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అదేవిధంగా బోన్ డిసీజెస్ ఎక్కువగా ఫ్లోరోసిస్ వల్ల రావటం జరిగింది. ఈ విషయంలో మనకి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కనిగిరి, మార్కాపురం, ఇంకొకటి ఏంటంటే ఒంగోలులో డయాలసిస్ సెంటర్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన జిల్లాని గుర్తించి ముఖ్యమంత్రి గారు మనకి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరుగుతూ ఉంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు మన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం సమీక్షలో ఆయనంతటా ఆయనే స్వయంగా చెప్పినందుకు ఎక్కువగా కిడ్నీ డిసీజెస్ వచ్చినాయి క్యాంప్స్లో. దానికి పరిష్కారంగా ఎలాగైతే ఉద్దానం ప్రాంతంలో సుమారు 400 కోట్లు పెట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నో సంవత్సరాల నుంచి వేల మంది కిడ్నీ బాధితులు ఉన్నప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. కానీ మన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. అటువంటి వారికి సరైన వైద్యం అందించడానికి, నివారించడానికి కావలసిన పద్ధతులను పరిశీలించి వాటిని అమలు చేయడానికి తీసుకున్న ఈ సంకల్పం మన ప్రకాశం జిల్లా వాసులందరూ హర్షించదగినది. అందుకోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అందరికీ నాణ్యమైన వైద్యం అందాలని ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమంలో గవర్నమెంట్ వైద్యులే కాకుండా ప్రైవేటు వైద్యులు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు సాగిస్తూ మనకు కనబడుతుంది. ఇప్పుడు జగనన్న సురక్ష ప్రోగ్రాంలో కూడా ప్రతి గ్రామంలో కూడా జల్లెడ పట్టి ఆ డాక్టర్స్ను పల్లెలకు తీసుకొచ్చి అక్కడికి సంబంధించినటువంటి 7 రకాలైనటువంటి టెస్టులు చేయటం, దాదాపు 172 రకాలైనటువంటి మందులు ఇవ్వటము, అక్కడ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉండటము, అక్కడ ఉన్నటువంటి డయాగ్నోసిస్ని క్లారిఫై చేయటము, ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళని రిఫరల్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వెళ్ళటము, వాళ్ళకి ఓపీ నుంచి సర్జరీ వరకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయించడం. ఈ రకంగా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రూరల్ ప్రాంతాల్లో ఈ రకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది చాలామంది సంతోషపడుతున్నారు. ఎందుకంటే దీర్ఘకాలికంగా ప్రాబ్లం ఉన్నటువంటి పేద ప్రజలు, దాదాపు డబ్బులు కూడా వెచ్చించలేని స్థితిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ రావడానికి మెయిన్ కారణం, మెయిన్ ఉద్దేశం మీ అందరికీ తెలుసు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మనకి ప్రకాశం డిస్టిక్కి అలాట్ చేశారు. సో దానికి మనం మన సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలి.
ప్లస్ అలాగే మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి సార్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ రీసెర్చ్ సెంటర్ రావడానికి ప్రకాశంలో అది కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. నిన్న హెల్త్ మీటింగ్లో చీఫ్ మినిస్టర్ గారు ప్రకాశం డిస్టిక్కి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఒకటి ప్రారంభించాలని చెప్పి అనౌన్స్ చేశారు. దానికి సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. బేసిక్గా మనందరికీ తెలుసు కిడ్నీ డిసీజ్ అన్నది రెగ్యులర్గా షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, లేకపోతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ డిసీజులు వస్తుంటాయి. అది కాకుండా మన జిల్లా ప్రత్యేకత ఏంటంటే CKDU అంటాం, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్, అంటే కారణం లేకుండా కిడ్నీ డిసీజ్ రావడం అన్నది మన జిల్లాలో ఉన్న ఒక ప్రత్యేకత. దానికి మెయిన్ కారణం అనేది ఫ్లోరిన్. కొన్ని పశ్చిమ ప్రాంతంలో ఉన్న మండలాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, క్షేమంగా విడుదల కావాలని కాంక్షిస్తూ తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ ITDP ఆధ్వర్యంలో ఒంగోలులో ప్రత్యేక పూజలు చేశారు. సరే కోర్టు సెంటర్ వద్ద ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వందే గురువులను పైకి ఎత్తండి, అందరు చేతులు ఎత్తండి పైకే. అదిగో చెప్పిందా చంద్రబాబు మాకే శిక్షణ ఇవ్వాలి. ఆరు గంటలు తెలుగు తరఫున, యుఎన్ఎస్ఎఫ్ తరఫున, అలాగే ITDP తరఫున ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆయన ఉన్న రోజులు ఎంత త్వరగా అంత బయటకు వస్తే మాకు అంత మంచిదని చెప్పి ఆయన కోసం ప్రజలు, అలాగే కోట్లాది మంది పక్క రాష్ట్రాల వాళ్ళైతేనేమి దాదాపు 70 దేశాల్లో ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రశాంతంగా బయటకు వచ్చి మళ్ళీ రేపు ఎలక్షన్కి ప్రశాంతంగా ఎలక్షన్ చేయాలని చెప్పి అందరం ప్రశాంతంగా కోరుకుంటున్నాం. అలాగే ఆయన ఆరోగ్యం బాగాలేదు, క్షీణించింది. అలాగే ఆయన ద్వారా పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు జైల్లో మగ్గిపోతూ ఉంటే ప్రాణహాని ఉంది అనే అనుమానం కూడా తెలియజేస్తూ ఈరోజు డాక్టర్లు కూడా చెప్పారు ఖచ్చితంగా ఆయనకి ఏసీని పెట్టాలి, కూలింగ్ వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో పెట్టాలి అని. కానీ ఈ మోసపు జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయంగా, ఇంత నియంతగా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా తేలుకుట్టిన దొంగలాగా ఎలా అయితే ఉన్నాడో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు అసహించుకునే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ తేలేంత వరకు కూడా మేము బెయిల్ వద్దు అంటున్నాం, మీరు నిరూపించలేకపోతున్నారు. కనీసం సౌకర్యాలన్నా కల్పించలేనప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు శాఖలు, DIGలు, IGలు, SPలు వీళ్ళంతా వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాయడానికే ఉన్నారా? పోలీస్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ అడుగులకి మొడుగులెత్తుతూ సంకరాగుతూ ఉన్నారా? ఈ వైసీపీలో ఉండి రాజకీయ నాయకులా, లేకపోతే గూండాలు, దగాకోర్లా? మేము ఒకటే తెలియజేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా జరిగితే ఎవరినైనా సరే తగలబెట్టడానికి మేము తగలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు వీరాంజనేయ స్వామి గారి ఆశీస్సులు కోరుకుంటూ వచ్చిన తర్వాత అని చెప్పి తెలియజేస్తుంటే వీళ్ళేమో వైసీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ పేపర్ని పట్టుకొని ఈ జైలు శాఖలు, అధికారులు చదువుతూ ఉంటారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా, ఏదైతే ఆయనకి రాష్ట్రంలో ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుందని చెప్పి చూసి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి తరలిచ్చారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే మా అభిమాన నాయకుడు ఆంధ్రుల
అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా హాని తలపెడితే రాష్ట్రం రావణ కష్టంగా మారుద్దని చెప్పి ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాం. ఇకనైనా అసలు చెయ్యని తప్పులో నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజున ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టారు. ఇకనైనా ఈ వైసీపీ కుక్కతోక వంకర అనే బుద్ధిని మానుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని జాగ్రత్తగా జైల్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేసి ఆయనకి వస్తువులు కల్పించాలని చెప్పి ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తా ఉన్నాం. తొందరగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం కుదుటపడి తొందరగా రిలీజ్ అవ్వాలని చెప్పి ఈ రోజున ద్వారకా నగర్లోని దక్షిణముఖ వీరాంజనేయ స్వామి గుడిలో టిఎన్ఎస్ఎఫ్ మరియు తెలుగు యువత మరియు ఐటీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పొలలచెరు మండలం డిఆర్డీఏ వైఎస్ఆర్ కేపీ ఏబిఎం వెంకటయ్య ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించి చేతులు కడిగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు అక్రమర్శకు నిరసనగా ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో అద్దంకి నియోజకవర్గంలో 8 రోజుల నుండి కొనసాగుతున్న సైకిల్ యాత్ర నేడు బల్లికొరవ మండలం వల్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి అంబడిపూడి గుంటిపల్లి కొత్తపాలెం మీదుగా బల్లికొరవలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగింది. ఈ సైకిల్ యాత్రలో ప్రజలను చైతన్యపరుస్తూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చేపట్టారు. ఈ యాత్రకు టీడీపీ శ్రేణులు పోటెత్తారు. నువ్విచ్చే ఆశీర్వాదాలు పొందు కావాలని, నువ్విచ్చే దీవెనలు పొందు కావాలని, నువ్వు బహుగా దీవించే దేవుడు అని ప్రభువా. చెంగు సైలను దెనో జైలుల చంద్రన్న, చెంగుకి సయ్యన్నడో జైలుల చంద్రన్న. చెంగు సైలను దెనో జైలుల చంద్రన్న, చెంగుకి సయ్యన్నడో జైలుల చంద్రన్న. చెంగు సైలను దెనో జైలుల చంద్రన్న, చెంగుకి సయ్యన్నడో జైలుల చంద్రన్న. చెంగు సైలను దెనో జైలుల చంద్రన్న, చెంగుకి సయ్యన్నడో జైలుల చంద్రన్న. ఆధారాలు లేకుండానే అక్రమంగా ఇరికించి 4 గోడల మధ్య నిప్పును నువ్వు బంధిస్తే, వాల్మీక బయలుతాడో మా అన్న చంద్రన్న, దండయాత్రగా గదిలొస్తాడో మా అన్న చంద్రన్న. చెంగు సైరను దెను జైలుల చంద్రన్న, చెంగుకి సయ్యన్నడో జైలుల చంద్రన్న. చెలో 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 ఏహే పోలవరం గట్టమంటే సైకోకు కోపమొచ్చే, ఉద్యోగాలు ఇయ్యమంటే ఉరిమురిమి చూడబట్టే. ఉరుములకే ఎదరడు మా అన్న చంద్రన్న, నిన్ను తరిమేదాకా వదలడు మా అన్న చంద్రన్న. నుంచి బల్లిపురం సెంటర్ దాకా నాతో పాటు చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా నాతో పాటు పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి అందరూ కూడా ముందుగా పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ తెలుసు, దాదాపు 35-36 రోజుల పైన అయింది మన నాయకుడిని అక్రమంగా కేసు పెట్టి, ఒక పనికిమాలిన కేసులో పనికిమాలిన వాళ్ళందరూ కలిసి కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన సంగతి కూడా మనందరూ తెలిసిందే. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు కూడా చంద్రబాబు గారు అవినీతి చేశారంటే ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఒక జగన్ పార్టీలో ఉన్న 10 మంది తప్ప ఈవేళ చంద్రబాబు జగన్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మట్లేదు అన్నమాట. ఎందుకంటే దాదాపు 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఆయన మీద ఇంత మచ్చకూడలేదు. అవినీతి మచ్చ అనేది ఎప్పుడు కూడా రాజకీయంలో ఆయన దగ్గర కోల్చేయలేదు అనమాట. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన లోకేష్ గారు మన కాన్స్టిట్యూన్సీ కూడా వచ్చారు, మన జిల్లా కూడా వచ్చారు. ఏ విధంగా కార్యక్రమాలు చేశారో, ఏ విధంగా ఆదరణ ఉందో కూడా మనందరూ తెలుసు. దాదాపు 4 సంవత్సరాల 6 నెలలు అయింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి, కానీ ఎత్తికారు ఏం కేసు పెట్టాలని అర్థం కాల. కానీ ఏదో కేసు పెట్టి లోపల వేయాలి, లేకపోతే ఈ ప్రపంచం తట్టుకోలేమనే ఉద్దేశంతో 4 సంవత్సరాల 5 నెలలు తర్వాత రేపు రాజకీయంలో ఎక్కువ సీట్లతో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందనే దానికోసం ఓ పక్కన పాదయాత్ర ఆపాలి, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారి యాత్ర ఆపాలి, మరో పక్కన ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుగుతున్న యాత్రలన్నీ ఆపాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ అక్రమ అరెస్ట్ చేసిన సంగతి కూడా మన అందరం కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలని కూడా మీ అందరం తెలియజేస్తా ఉన్నాం. పొద్దు నుంచి మనం సైకిల్ తొక్కుతున్నాం. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిది, సైకిల్ ఉంటే రాష్ట్రానికి మంచిది.
ఫ్యాన్ ఉంటే గాలి వచ్చిందని ఫ్యాన్ ఓటేశారు. ఆ గాలి తుఫాను పల్లికొండ సెంటర్లో చూశారు మీరు. ఏ విధంగా పల్లికొండ సెంటర్లో గతంలో నలుగురు వస్తే కూర్చోడానికి టీ కొట్లు ఉండే, అన్నం అక్కడికి అన్నం పెట్టడానికి హోటళ్లు ఉండే. ఇవాళ సైకోలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా పల్లికొండ సెంటర్ని శ్మశానంగా చేసిన సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సైకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవడం మరొకసారి మీ అందరూ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశామని చెప్పి మన ఇంట్లో నిలబడకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు లాగా తయారవ్వాలి. ప్రతి ఊరు తిరగాలి, ప్రతి రాష్ట్రంలో ప్రతి నలుమూలలో తిరగాలి. వాళ్ళు ఏదైతే 170 సీట్లు అంటున్నారో ఆ 170 సీట్లు తెలుగుదేశం పార్టీకి రావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఖచ్చితంగా న్యాయం జరిగింది. పోలీసులను ఒత్తిడి పెట్టి దొంగ కేసులు పెట్టి లోపల వేస్తా కానీ కోర్టులో మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. భగవంతుడు మా వెనక ఉన్నాడు. ఖచ్చితంగా న్యాయం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కలిగిన ముచ్చలాగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అని చెప్పి అందరూ కూడా సమాపంగా తెలియజేసుకుంటూ, నగరంలోని ఎంసీఏ భవన్లో ఒంగోలు పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని విశ్వ బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ సామంతపూడి సుబ్బారావు, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు ఏల్చూరు నాగేశ్వరరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు ఆర్బీఐ ఆఫీసర్ నూతలపాటి రాజేష్ పాల్గొన్నారు. దాన్ని ఇరు వర్గాలకి న్యాయం చేయడం అనేది చాలా సంక్లిష్టమైన సమస్య. ఇద్దరితోటి చర్చించి చేయడం కూడా చాలా సమస్యగా ఉంటుంది. కాబట్టి ఏదైనా పక్క జిల్లాలతో పోల్చుకుంటే ఈ జిల్లాలో మన సంఘం మంచి క్రియాశీలకంగానే పనిచేస్తుందనే సమస్య మీద స్పందించి ఒక సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఉపయోగించుకోవడం, అవగాహన కార్యక్రమాలు కూడా ఈ మధ్య బాగానే చేశారు. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళాలి. మీరు జిల్లా కేంద్రంలో కూడా కీలకమైన మీడియాలో కూడా మేము కూడా చాలా కీలకమైన దీంట్లో ఉన్నాం. కాకుండా మేము ఏంటంటే మీకు తెలియదు కాబట్టి నాగేశ్వరరావు గారిని, నన్ను గారిని, మా శ్రీనివాస్ పైకి ఉంటే సంఘం ద్వారా సంప్రదించండి. అధికారులకు సంబంధించి కానీ చప్పట్ల అందరూ చప్పట్లతో సన్మాన గ్రహీతలు సుబ్బారావు గారు, నమోదయ మేడం గారిని సంఘాంతలు ఘనంగా సత్కరిస్తూ ఉన్నాం. వీడియో అండ్ కెమెరా వారిని సీనియర్ జర్నలిస్ట్ శామంతపూడి బ్రహ్మ గారు, సుబ్బాచారి గారు వారి చేతుల మీదుగా సన్మానించాలని కోరుతూ ఉన్నాం. సేవ వయసు తర్వాత అలాగే మరి యువకులు రాజేష్ గారిని, వారి తండ్రి గారైన హరిబాబు గారిని కూడా వచ్చి ఈ ఆనంద సమయంలో పాలు పంచుకోవాలని కోరుతున్నాం. రైట్ సార్, హరిబాబు గారు మీకు మమ్మల్ని టౌన్ కమిటీ మొత్తం ఉన్నాయా అంటే ఏసీబీ నా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు గోనుగుంటి రజని, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. కార్పొరేషన్ డైరెక్టర్ అనే విషయాన్ని పక్కన పెడితే నేను ఎస్బీఐలో అప్రైజర్గా పనిచేస్తానండి. నా జాబ్ విషయంలో సామంతపూడి సుబ్బారావు గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందాక మీరు మాట్లాడమన్నప్పుడు మాట్లాడకపోవడానికి ఒక చిన్న కారణం, సుబ్బారావు అన్నయ్య గారు బాగా హెల్పింగ్ నేచర్, ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. మన సంఘంలో ఎవరిని అడిగినా కూడా ఉద్యోగం ఇప్పించడానికి రెడీగా ఉన్నాడు. బ్యాంక్ అప్రైజర్స్ కానీ అతనికి బ్యాంక్లో ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి జాబ్ ఇప్పించడానికి ముందుంటారు మన సంఘంలో ఎవరికైనా సరే. ఇప్పుడైనా కానీ ఎవరైనా సరే బ్యాంకుకు సంబంధించి ఏమైనా ఉంటే అన్నయ్య సుబ్బారావు గారు జాబ్ ఇప్పించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి అతని సేవలు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నిరభ్యంతరంగా సుబ్బారావు గారు చేస్తారు. ఉద్యోగాలు ఇప్పించగలిగాను అంటే నా చేతులు ఏం లేదు. నేను ఇంకొక రిక్వెస్ట్ చేయాలి, అవకాశం రావాలి. ఏదైనా మన వాళ్ళకి ఏదైనా రూల్స్ విషయం ఏదైనా ఉంటే
ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసిన దానికన్నా మన ప్రెసిడెంట్ గారు కానీ జిల్లా సెక్రటరీ గారిని వాళ్ళు చెప్తే అలాగే నాకు మర్చిపోవచ్చు నేను అందరికీ అంటే ఎవరో లేదండి ప్రెసిడెంట్ గారు చెప్తే నాకు పలానా కేసు ఉంది ఏదైనా అవకాశం చూడండి ప్రెసిడెంట్ ద్వారా గారికి వస్తే మన ప్రెసిడెంట్ గారిని గౌరవించినట్టు ఉంటుంది ఇండిపెండెంట్గా చేయడం లేదు ప్రతిదీ మన ప్రెసిడెంట్ని జనరల్ సెక్రటరీని మన డైరెక్టర్ గారిని మనం గౌరవించుకోవాలి గౌరవించుకోండి వాళ్ళ ద్వారా వస్తే నాకు గుర్తుంటుంది ఎవరు ఫోన్ చేస్తారని మర్చిపోయే అవకాశం అదే సీనియర్లు అయితే సార్ మనం ఆలోచించారండి ఈ కొంచెం పంచాయతీ అవకాశం చూడండి అనేది కావాలేదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మన దానికి దాదాపు కస్టమర్ సర్వీస్ పాయింట్స్ స్టేట్ బ్యాంక్ వినియోగ సేవ కేంద్రాలు మన జిల్లా కనీసం 80 దాకా త్వరలో ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటే దానికి మొన్న హెడ్ ఆఫీస్ సెంటిమెంట్ వచ్చింది ఏమైనా అవకాశం ఉంటే డెఫినెట్ హెల్ప్ చేస్తాను నిజంగా డిగ్రీ చదవండి ఏదైనా ఇంటర్మీడియట్ చదవండి కొంచెం ఏదైనా బ్యాంక్ చేయాలి అని అనుకుంటే మన ప్రెసిడెంట్ గారికి కానీ సెక్రటరీ గారిని మన డైరెక్టర్ గారికి చెప్తే స్థానిక కేశవస్వామిపేటలో వేంచేసిన శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నపూర్ణ దేవికి నిర్వహించిన అభిషేక కైంకర్యాలు నేత్రపర్వంగా సాగాయి. అవన్నేమో పళ్ళెండి అందరికీ ది ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమైక్య ఒంగోలు ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ కళా ప్రాంగణం నందు పేద కళాకారుల సహాయార్థం సంగీత విభావ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండవసారి అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి ఏల్చూరి అనంతలక్ష్మిని కళాకారులు ఘనంగా సత్కరించారు. గాయకులు ఆలపించిన పాటలను శ్రోతలను అలరించాయి. సన్మానం చేస్తున్నారు అన్నయ్య బేతశెట్టి హరిబాబు గారు, శ్రీమతి అనంతలక్ష్మి గారు. వారికి శాలువా కప్పండి, పూలు చల్లండి. సాయి మాస్టర్ గారు, మన కార్యక్రమాన్ని వీక్షించే పెద్దలందరూ కూడా ఇక్బాల్ భాష గారు, భాస్కర్ రెడ్డి గారు, రాఘవయ్య గారు, మా అన్నయ్య
పొన్నూరు శ్రీనివాసు గారు, మా బాబాయ్ కోటేశ్వరరావు గారు, అంగల్గుత్తి ప్రసాద్ గారు, రంగభూమి కళాకార సంఘం ఆధ్వర్యం తరఫున బేతశెట్టి హరిబాబు గారు అధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శి అంగల్గుత్తి ప్రసాద్ గారు, అంగలగుత్తి ప్రసాద్ గారు అని చెప్పా. అందరూ ఎస్కే బాబు గారు, శ్రీమతి లక్ష్మీ తులసి గారు, కోశాధికారి యూనియన్కి కోశాధికారి సత్కరిస్తారు. సరే, కరెక్ట్గా పలానా వాళ్ళు చేయొచ్చు, అర్హులైన వాళ్ళకి, అన్నీ ఉన్న వాళ్ళకి చేయటం కష్టం కదా. అర్హులైన వాళ్ళకి ఎవరైనా నా పరిస్థితి ఇలా ఉందమ్మా అని ఎవరన్నా చెప్తే, నా కష్టమైన ఎవరి దగ్గర అడుక్కొచ్చైనా, నా సొంత డబ్బులు వేసుకొనైనా, నా చేతనైన సహాయం నా జీవితాంతం నేను చేస్తూ ఉంటాను. నా ఓపుకున్నంతకాలం చేస్తూ ఉంటాను. మీ అందరికీ ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.